ఆయన ఏం చేసేవాడు, ఆవులన్నింటినీ వదిలి వేదం పన్నాలన్నీ ఆమ్నాయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు. అందుకని ఈయనకి పాలిద్దాం అనుకున్నాయిట. ఈయన అడిగినా అడగకపోయినా ఆవులు పక్కకొచ్చి పాలు వదిలేస్తుండేవిట. ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని ఆయన ఏం చేసేవాడంటే కుండలు తెచ్చి కింద పెట్టేవాడు. అలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి. ఆ పాలు తను తాగేవాడు కాదు విచారశర్మ. వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు. అందులో ఇసుకలింగం తయారు చేసేవాడు. ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేసేవాడు. ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అసుర సంధ్య వేళ అయ్యేది. ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతుంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి